నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త హౌసెస్కి వచ్చానండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ నాగారంలో ఉందండి. నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్లో ఉంది. ఆ రోడ్కి జస్ట్ మనకు ఒక హాఫ్ కిలోమీటర్ రేడియస్లో ఉందండి. హౌస్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. నా వీడియో స్టార్ట్ చేసిన ముందు చిన్న కోరిక ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫస్ట్ మీకు అర్థమవుతుందండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే టిల్ ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతాయి ఇల్లు డీటెయిల్స్ మొత్తం. ఎందుకంటే చాలామంది సగం సగం చూసి రిటర్న్ కాల్ చేసి డీటెయిల్స్ అడుగుతున్నారు. అలా కాల్ చేయకండి, మొత్తం ఎండ్ వరకు చూసి నాకు కాల్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ఇది వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. డైమెన్షన్ వచ్చేసి 36x50 డైమెన్షన్ సైజ్. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్ అండి. మనకి సీసీ రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది. ఈ ఇంటి పక్కనే రోడ్స్ వేసారండి ఆల్రెడీ. ఈ ఇంటి పక్కన కాలనీలో రోడ్ కూడా ఉంది. మనకి సీసీ రోడ్ ఆల్రెడీ వేస్తున్నారండి, రోడ్స్ వేస్తున్నారు. డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉందండి. మనకి లొకేషన్ విధంగా చూస్తే అయితే చాలా మంచి లొకేషన్లో ఉందండి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అపార్ట్మెంట్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ కూడా ఉన్నాయండి ఇక్కడ చుట్టుపక్కల అన్నీ. చూడండి, మీకే అర్థమవుతుంది. కానీ చూడండి, లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. మనకి రాంపల్లికి వెళ్ళే రోడ్కి జస్ట్ మనకు హాఫ్ కిలోమీటర్ రేడియస్లో ఉందండి హౌస్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి. ఎలివేషన్ కూడా చాలా మంచి నీట్ ఎలివేషన్లో ఇచ్చాడు. ఎలివేషన్ కూడా డీసెంట్గా ఉందండి. మనకి చాలా మంచి డీసెంట్గా ఉంది. మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చాడు. ఇంకొక విషయం ఏంటంటే లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చాడు. మంచి కన్స్ట్రక్షన్ అండి. మనకి ఇది ఇంకో విషయం ఏంటంటే మనకి ర్యాంప్ కూడా చాలా బాగుంది. మంచి గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. కార్ ఈజీగా వెళ్ళిపోతుంది. అంటే పెద్ద కార్ అయితే పెద్ద కార్ అయినా సరే, చిన్న కార్ అయినా సరే ఈజీగా వెళ్ళిపోతుంది. మనకి గ్రానైట్ వర్క్ కూడా చాలా బాగుంది. మంచి నీట్ గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. 2 గేట్లు, మనకి బోర్ కనెక్షన్ ఉంది, సంప్ కనెక్షన్ కూడా ఉందండి. ఫుల్ ఎల్ఆర్ఎస్ పేట్ G+1 పర్మిషన్ కూడా ఉంది దీనికి. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా కూడా ఎంత బాగుందో, చాలా మంచి నీట్గా ఇచ్చాడు పార్కింగ్ ఏరియా. మనకి పార్కింగ్ ఏరియాలో కూడా మనకి పీవీసీ అదే ఇచ్చాడండి. మనకి ఫాల్ సీలింగ్ది పీవీసీ ఫాల్ సీలింగ్ ఇచ్చాడు. ఇదంతా మనకి ఏమంటారు అదండి, మనకి టైల్స్ వర్క్, మెయిన్ డోర్ దగ్గర టైల్స్ వర్క్ ఇచ్చాడు. గేట్లకి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చాడంటే ఇదంతా లిఫ్ట్ ప్రొవిజన్ అండి. మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చాడు. మనకి కావాలంటే మీరు పెట్టుకోండి లిఫ్ట్, లేదంటే పిల్లలు పెట్టిమంటే దాని కాస్ట్ అవుతుంది, సపరేట్ కాస్ట్ కూడా తీసుకుంటారు. ఇది వచ్చేసి మనకి స్టెప్స్ అంటే స్టెప్స్కి పక్కనే వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. ఇదంతా మనకి కార్ పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియాలో మనకి మెయిన్ డోర్ ఎంట్రన్స్ దగ్గర మనకి టైల్స్ వర్క్ ఇచ్చాడు. టైల్స్ వర్క్ పైన మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సెట్ బ్యాక్ చూద్దాము. ఇదంతా సెట్ బ్యాక్ అండి. మనకు కనిపించేదంతా సెట్ బ్యాక్ విషయంకి వచ్చే వరకు సెట్ బ్యాక్ కూడా చాలా బాగుంది. మంచి నీట్ సెట్ బ్యాక్ ఇచ్చాడు. ప్రజెంట్ వచ్చి సెట్ బ్యాక్లోనే ఉన్నామండి మనమంతా. ఇదంతా సెట్ బ్యాక్ అండి. చూడండి, బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ కూడా చూడండి ఎంత మంచి సెట్ బ్యాక్ ఇచ్చాడు. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి కూడా అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి లొకేషన్ కూడా చాలా బాగుంది. మంచి డీసెంట్ కాలనీ అండి. మనకి హౌస్ వచ్చేసి చాలా డీసెంట్గా ఉంది. ఇది వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. మనకి 100% వాస్తుకే ఉందండి. మనకి ఇల్లు కూడా 100% వాస్తు కట్టాడు. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. మనం గ్రౌండ్ ఫ్లోర్లోకి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. మనకి మెయిన్ ఎంట్రన్స్, మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్ డోర్ అండి. మనకి డోర్ కూడా చాలా మంచి సింపుల్గా పెట్టాడు. చాలా బాగుంది, మంచి నీట్ డిజైన్తో. ఇది వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ అండి. హాల్లో ఉన్నాము. హాల్ ఇదంతా హాల్ వర్క్. హాల్ చాలా పెద్దగా ఉందండి. మనకి చాలా పెద్ద హాల్ ఇచ్చాడండి. మనకి వర్క్ కూడా కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చాడండి. మనకి ఒకటే కోట్, వైట్ కోట్ వేసాడండి. మనకి మన కలర్స్ చేంజెస్ కావాలంటే కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అండి. మనకి మంచి నీట్ కలర్, సేమ్ కలర్ చాయిస్ ఇచ్చాడండి. మనకి ప్లంబర్ వర్క్, ఎలక్ట్రీషియన్ వర్క్ ఆల్రెడీ అయిపోయిందండి. ఇంకేమైనా పెండింగ్ ఉన్న వర్క్ ఏమైనా పెండింగ్ ఉంటే అది క్లోజ్ చేసుకోవచ్చు అండి. ఇది హాల్ అండి మీరు చూసేది. ఈ ఆర్చ్ పక్క సైడ్ వచ్చేసి మనకి డైనింగ్ హాల్ అండి. ఆర్చ్ పక్క సైడ్ డైనింగ్ హాల్ ఇచ్చాడు. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉందండి. మనకి దీనికి అటాచ్ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చాడు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుందండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చేసరికి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో. వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారండి. మనకి ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్తో. చూడండి ఎంత బాగుందో. వర్క్ కూడా మనకి లో రూఫ్ కూడా ఇచ్చారండి. అది కాకుండా క్రాక్స్ లేకుండా. చూడండి, బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది, పెద్దగానే ఇచ్చిందండి సైజ్ వచ్చేసి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసరికి కూడా ఎంత మంచిగా నీట్గా ఫాల్ సీలింగ్ ఇచ్చారో. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్గా మెయింటైన్ చేశాడు. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా ఒకటే వైట్ కోట్ పెయింటింగ్ వేశారండి. కలర్స్ చాయిస్ ఇచ్చారండి. మనకి ఏమైనా కావాలంటే చూడండి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడండి. దీనికి చాలా పెద్ద బెడ్రూమ్ సైజ్ ఇచ్చాడు. ఇది బాత్రూమ్ అండి. మనకి అటాచ్ బాత్రూమ్ వస్తుంది, వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందండి. మనకి దీని ఆపోజిట్లో మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్లో మనకి ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుందో. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఏమంటారు, కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ క్వాలిటీ ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ వస్తుంది ఈ ప్లేస్లో. చూడండి, క్వాలిటీ కూడా
చాలా బాగుందండి మనకి నీట్ కన్స్ట్రక్షన్, ఇంత అక్కడ క్రాక్స్ లేకుండా. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి మనకి. కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారు వీళ్ళు. కిచెన్ వర్క్ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అని చెప్పాను కదా. ఓపెన్ కిచెన్ మనకి సజ్జ కూడా ఇచ్చారు ఇక్కడ. దీనిపైన లోర్ కూడా ఉందండి ఇక్కడ పైన కూడా. ఇది వచ్చేసి పూజ గది అండి మనకి. పూజ గది, గది కూడా చాలా పెద్దగా ఇచ్చారండి మనకి. పూజ గది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో వ్యూ అండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. స్టెప్స్ నుంచి వెళ్ళాలంటే, ఎందుకంటే లిఫ్ట్ లేదు కాబట్టి లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు వీళ్ళు. స్టెప్స్ కూడా చిన్నగా ఉన్నాయండి, ఏం టెన్షన్ లేదు, మంచి ఈజీగా ఎక్కొచ్చండి మనం. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది, మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. ఇంకో విషయం ఏంటంటే ప్రైమ్ లొకేషన్ అండి మనకి. హైవేకి జస్ట్ మనకు ఒక ఏమంటారు 1/2 కిలోమీటర్ అంటే రేడియస్, అంతే 1/2 కిలోమీటర్ రేడియస్లో ఉంది. ఇది వచ్చేసి మన పైన ఫస్ట్ ఫ్లోర్లో వరండా అండి. వరండా కూడా చూడండి ఎంత బాగుందో, చాలా పెద్దగా ఉందండి వరండా కూడా. చాలా అంటే చాలా పెద్దగా ఇచ్చారు వరండా. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ కూడా సెట్ బ్యాక్ కూడా, అక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారండి ఇక్కడ. ఇదంతా వాష్ ఏరియా అండి మనకి ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. పీవీసీది ఇచ్చారండి మనకి ఫాల్ సీలింగ్ అంతా. లొకేషన్ కూడా చూస్తే చాలా బాగుంటుందండి మనకి. మంచి లొకేషన్లో ఉందండి హౌస్ వచ్చేసి. ఇదంతా సేమ్ డోర్స్ అయితే సేమ్ ఇచ్చారండి మనకి. కింద ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి మన కార్ పార్కింగ్ ఏరియా ఇక్కడ కవర్ అయిపోయింది కాబట్టి ఇక్కడ పెద్దగా వస్తుందండి మనకి. హాల్ పెద్దగా వస్తుంది. ఇంకా మనకి ఫినిషింగ్ ఇంకా ఇది వాషింగ్ కాలేదండి. టైల్స్ ఇది ఈ మార్బుల్ అనేది ఇంకా వాష్ కాలేదు. ఈ డోర్ పెయింట్ ఇక్కడ కింద పడ్డది. మనకు వాష్ అయ్యే లోపల ఇవన్నీ క్లీన్ చేసి మనకు ఓకే చేసి ఇస్తారండి. ఏమైతే పెండింగ్ వర్క్ ఉందో ఆ పెండింగ్ వర్క్ మొత్తం క్లోజ్ చేస్తారండి. ఎక్కడ ఎటువంటి మార్క్ లేకుండా నీట్ చేసి ఇస్తాడు. ఇదంతా ఫాల్ సీలింగ్ వర్కేనండి మనకి. ఎంత పెద్ద ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు చూడండి మనకి. చాలా పెద్ద ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. మంచి కన్స్ట్రక్షన్ అండి, చాలా బాగుంది వర్క్ కూడా. 200 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి మనకి. ప్రజెంట్ మనం హాల్లో ఉన్నాము. వర్క్ కూడా చూడండి ఎంత పెద్దగా ఇచ్చాడో హాల్. చాలా మంచి పెద్ద హాల్ వచ్చింది. టీవీ షో కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. ఇది ఆర్చ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి మనకి. ఆర్చ్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఇచ్చాడు. దీని ఆపోజిట్లో వచ్చేసి డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారో. చూడండి డైనింగ్ హాల్ కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారండి. మంచి చాలా బాగుంది. ఇదంతా మనకి డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ఈ ప్లేస్ మొత్తం వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్. షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ వాష్ ఏరియా కూడా వస్తుంది. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి మనకి. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ వాష్ ఏరియా అండి. ఇది అంతా వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఎంత బాగుందో వాష్ ఏరియా కూడా. ప్లేస్ కూడా చాలా బాగా ఇచ్చారు మనకి. ఇదంతా ఓపెన్ కిచెన్ అంటే మళ్ళీ కాకుండా ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చారండి మనకి. చూడండి ఎంత బాగుందో ఓపెన్ కిచెన్. షెల్ఫ్స్ కూడా ఇచ్చాడు. షెల్ఫ్స్ కూడా ఇచ్చారండి మనకి. ఇది వచ్చేసి పూజ గది అండి మనకి. ఇదంతా పూజ గది. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఆపోజిట్లో, పూజ గది ఆపోజిట్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చాడు. మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు మనకి. దీనికి వచ్చేసి మనకి వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి. ఇది బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది మనకి. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగున్నాయండి మనకి. మంచి డీసెంట్ బెడ్రూమ్ సైజెస్ ఇచ్చాడు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. దీని ఆపోజిట్కి వచ్చేసరికి ఇక్కడ పక్కనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి మనకి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. మంచి డీసెంట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. మంచి క్వాలిటీ ఇచ్చారు మనకి. ఇక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు. అది కాకుండా బెడ్రూమ్ సైజెస్ అయితే చాలా బాగున్నాయండి. మంచి నీట్ బెడ్రూమ్ సైజెస్ ఇచ్చాడు. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ పైన మనకి లో రూఫ్ కూడా ఇచ్చాడు. దీంట్లో సేమ్ కింద కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇచ్చాడు లో రూఫ్. ఇది ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్దాము. టెరెస్ పైన వ్యూ చూద్దాము, మీకు అర్థమవుతుంది. టెరెస్ పైన వ్యూ ఇస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ టెరెస్ పైకి వెళ్తున్నాం. టెరెస్ పైన వ్యూ చూద్దాము. ఇప్పుడు టెరెస్ పైకి వచ్చామండి. ఇదంతా టెరెస్ పైన వ్యూ అండి. టెరెస్ పైన వ్యూ కానీ చుట్టుపక్కల లొకేషన్ చూడండి. అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అన్ని ఇండిపెండెంట్ హౌస్ అండ్ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. అన్నీ చూడండి ఇక్కడ అంతా కనిపిస్తుంది మీకు. ఇది వచ్చేసి మనకి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చి 36x50 డైమెన్షన్ సైజ్. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 3300 ఎస్ఎఫ్టీ అండి మనకి. G+1 కింద 2 BHK ఇచ్చారు, పైన 2 BHK ఇచ్చారు. విత్ లిఫ్ట్ ప్రొవిజన్ అండి. ఇంటి ముందు వచ్చి 25 feet రోడ్ ఇచ్చారు. 1/2 kilometer ఫ్రమ్ నాగారం టు రాంపల్లి రోడ్ అండి.
హాఫ్ కిలోమీటర్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 1,65,00,000 చెప్తున్నాను అండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.